షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించి అర్హులైన లబ్ధిదారులకు పెండింగ్ లో ఉన్న ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ ధర్నా చౌక్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బుజాల ఆదేశాల మేరకు నగర అధ్యక్షుడు శిల్పరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఉమ్మడి జిల్లాలో నాగుల పంచమి వేడుకను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న పాము పుట్టలో పాలు పోసి తమ మొక్కులు తీర్చుకున్నారు. వ్యవస్థను మార్చేందుకు సామాజిక రాజకీయ పరిపాలన స్థాయిలో సామూహిక ప్రయత్నాలు అవసరమని యోగా గురు బాబా రామ్దేవ్ అన్నారు. ఒక పార్టీ అపోజిషన్ గ్రూప్ లేదా ఓ వ్యక్తితో దేశం మారదని చెప్పారు. విద్య ఆరోగ్య రంగాలు సరైన దారిలో వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ రంగాల విషయంలో తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹530 పెరిగి 1,50,660కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹500 ఎగబాకి 1,42,700 పలుకుతుంది. అటు కేజీ సిల్వర్ రేట్ ₹2,50,55,000గా ఉంది. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈసారి రాఖీ పండుగకు దూరంగా ఉండనున్నారు. ఫ్యామిలీతో కలిసి ఆయన నిన్న రాత్రి అమెరికాకు వెళ్లారు. అక్కడి వర్జీనియా టెక్ యూనివర్సిటీలో తన కూతుర్ని అడ్మిషన్ చేయించి 15 రోజుల పాటు అక్కడే ఉంటారని సమాచారం. దీంతో ఆయన వరుసగా 3వ ఏడాది రాఖీకి దూరం కానున్నారు. ఆయన సోదరి కవిత 2024లో జైల్లో ఉన్నారు. 2025లో ఆమె ఫ్యామిలీకి దూరం అయ్యారు. ఇప్పుడు కేటీఆర్ యుఎస్ టూర్తో ఆగస్టు 28న అందుబాటులో ఉండే అవకాశం లేదు. జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు రాష్ట్ర కేబినెట్ హోదా దక్కింది. ఆయనను ఏపీ పర్యావరణ అటవీ శాఖ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయనకు మధ్యవర్తులు చోటు కల్పిస్తారని ప్రచారం జరగగా ఈ నియామకం ప్రధానం సంతరించుకుంది. ఎల్పీజీ కనెక్షన్ ఈకేవైసీ గడువు నిన్నటితో ముగియగా ఆయిల్ కంపెనీలు ఆగస్టు 23 వరకు పొడిగించాయి. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈకేవైసీ కావడం లేదని డీలర్లు చెబుతున్నారు. దీంతో కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని చాలా ఏజెన్సీల వద్ద భారీగా క్యూలు కనిపిస్తున్నాయి. అటు ఆన్లైన్లో కేవైసీ పూర్తి చేద్దామనుకున్న సర్వర్ ప్రాబ్లం వల్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు.